షరతులు లేకుండా అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ వర్తింపు చేయాలని కొల్చార మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాంపల్లి గౌరీశంకర్, యూత్ అధ్యక్షుడు కోనాపూర్ సంతోష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొల్చార మండల కేంద్రంలోని మెదక్ నర్సాపూర్ ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు అర్హులైన ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేయాలని మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ధర్నా రాస్తారోకో నిర్వహించారు. నర్సాపూర్ ప్రధాన రహదారిపై బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధినేత కేసీఆర్ గారి పిలుపు మేరకు, కేటీఆర్ గారి పిలుపు మేరకు, గౌరవ శాసనసభ్యులు నర్సాపూర్ ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి గారి పిలుపు మేరకు మా కొల్చారం మండలం అన్ని గ్రామాల నుండి ముఖ్య కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నాలో పాల్గొనడానికి ఇక్కడికి విచ్చేసినందుకు ముందుగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఎలక్షన్ల కన్నా ముందు హామీలు, 6 గ్యారంటీలు హామీలు ఇచ్చి మరి గద్దెనెక్కినటువంటి ఈ ప్రభుత్వము ఈరోజు రుణమాఫీ విషయంలో మరి ఏ రకంగా విఫల్యమైంది, ఏ రకంగా మరి రైతులకు మోసం చేసింది అని తెలియడానికి ఇది నిదర్శనము. మరి 40% రైతులకు మాత్రమే రుణం అందింది. ఇంకా 60% మంది రైతులకు వెంటనే రుణము చెల్లించాలని చెప్పి మా పార్టీ అధిష్టానం మేరకు మేము ఇక్కడికి ధర్నాలో పాల్గొనడం జరుగుతుంది. మరి తప్పకుండా మీరు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ రైతులకు రుణమాఫీ వెంటనే, మిగిలిన రైతులకు రుణమాఫీ వెంటనే చేసేంత వరకు కూడా మేము మీ మీద పోరాటము కొనసాగిస్తూనే ఉంటాము. మరి మహిళలకు 2500 రూపాయలు రుణము ఇస్తామని చెప్పడం మోసం చేసిర్రు. మరి రకరకాలుగా మోసం చేసి గద్దెనెక్కినటువంటి ఈ ముఖ్యమంత్రిని మరి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా అన్ని వర్గాల వారు పోరాడి వారికి తగిన శాక్తి చెప్తారు, తగిన బుద్ధి చెప్తారని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నేను కొల్చారం మండల యువత విభాగం తరపు నుంచి నేను ఒక సవాల్ విసురుతున్నాను. మరి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కానీ, ఏ జిల్లాలో కానీ, ఏ నియోజకవర్గంలో కానీ, ఏ మండలంలో కానీ, ఏ గ్రామంలో కానీ మరి రైతుల పక్షాన నేను యువత విభాగం తరపున నేను వస్తాను. మరి మీ పార్టీ తరపున ఎవరినైనా మీరు పంపించండి. మీరు సెలెక్ట్ చేసిన గ్రామంలోనే రచ్చ ప్రోగ్రాం పెడదాము. అక్కడ రైతులకు మీరు ఏ రకంగా రుణం ఇచ్చిర్రు, ఎంతమందికి వచ్చింది, ఎంతమందికి రాలేదు, మరి మీరు రైతు పక్షపాతి అని చెప్పి చెప్పుకోవడం తప్ప, మీరు రైతులను మోసం చేసే విషయం తప్ప వేరే విషయం ఏం లేదు. కాబట్టి నేను ఈ మండలం తరపున మరి ఎలక్షన్లకు ముందు మరి ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసి ఊరుకు పోస్టర్లు వేయించారు. మరి అందులో ఓన్లీ ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు మాత్రమే అమలైంది. మరి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు మీరు ఏం మాట్లాడిరో మీరే ఒకసారి అది చేయండి. మరి తెలుగుదేశం టీఆర్ఎస్ గవర్నమెంట్ లో 2 సార్లు మొదటి విడతగా 16,000 రుణమాఫీ చేసినాం. రెండో విడతల 2023 డిసెంబర్లో 12,000 కోట్లు రుణమాఫీ చేసినాం. మొత్తంలో 28,000 కోట్లు మాత్రమే మాఫీ చేసినాం. మరి నేను 40,000 కోట్లు మాఫీ చేస్తున్నా అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా, అసెంబ్లీలో అవసరమైతే మీ రికార్డు తెప్పించుకొని చూడు, నువ్వు అసెంబ్లీలో మాట్లాడినావు 40,000 కోట్ల రుణమాఫీ చేస్తా అని చెప్పినావు. మరి ఈ రోజు నువ్వు మాఫీ చేసింది ఎంత? 18,933 కోట్లు మాత్రమే మాఫీ చేసినావు. మిగతా రుణమాఫీ ఎవరు మాఫీ చేయాలి? మహిళలకు ప్రతి గృహిణికి 2,500 రూపాయలు ఇస్తాను, పింఛన్దారులకు 4,000 రూపాయలు ఇస్తాను. మరి 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పి ఊరు మీద నువ్వు బాండ్ పేపర్లు పంచినావు. నువ్వు పంచినటువంటి బాండ్ పేపర్లు ఏమైనాయి? నీ పరిపాలన ఏమైంది? ఒక సీఎం, ఒక ముఖ్యమంత్రి హోదాలో నువ్వు మాట ఇచ్చి అది ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అసెంబ్లీలో చెప్పి ఇవాళ నువ్వే ఒక ముఖ్యమంత్రిగా మాట చెప్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏంది అని చెప్పి కొల్చారం మండల బీఆర్ఎస్ తరఫున మేము ప్రశ్నిస్తున్నాము. మా నాయకుడు, మా పార్టీ అధినేత కేటీఆర్ గారి ఆదేశాల మేరకు కొల్చారం హెడ్ క్వార్టర్లో మేము ధర్నా చేస్తున్నాము. నువ్వు ఏదైతే ప్రజలకు వాగ్దానం చేసినావో 6 గ్యారంటీలు అమలు చేసిన దాకా కొల్చారం బీఆర్ఎస్ పార్టీ నీ ఎంబడే ఉంటుంది. ధర్నాలు చేస్తాము, అన్ని చేస్తాము. 6 గ్యారంటీలు నువ్వు ఖచ్చితంగా అమలు చేసిన దాకా మేము ఊరుకునే ప్రసక్తి లేదని మీకు తెలియజేస్తూ జై తెలంగాణ.